భయపడినట్టే మొంతా తుపాన్ ఏపీని అల్లకల్లోలం చేసింది. పలు జిల్లాలు తుపాను ధాటికి అతలాకుతలమయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టంతో కుదేలైన అన్నదాతలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు విపత్తు సమయంలో జగన్ అండ్ బ్యాచ్ చేసిన విష ప్రచారాన్ని కూటమి నేతలు తిప్పికొట్టారు. మోంతా తుఫాను ఏపీపై పంజా విసిరింది. పెను విధ్వంసం సృష్టించింది. లక్షల ఎకరాల్లో పంట నీటి పాలైంది. రైతన్నకు కన్నీరు మిగిల్చింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కృష్ణాతో పాటు రాయలసీమలోనూ భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం దాకా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. వందల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఏజెన్సీతో పాటు పలు చోట్ల పూరి గుడిసెలు దెబ్బతిన్నాయి. దీని ఫలితంగా వాగులు వంకలు పొంగి పొర్లాయి. అయితే విపత్తులను ఎదుర్కోవడంలో సిద్ధహస్తులైన సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రమాద తీవ్రతను తగ్గించింది. నిజానికి ప్రకృతి సృష్టించే బీభత్సాన్ని అడ్డుకోవటం అన్నది ఎవరికైనా సాధ్యం కాని పని. కానీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మోంతా హెచ్చరికలు వెలువడినప్పటి నుంచే దీనిపై దృష్టి సారించింది. తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన సన్నద్ధతపై సీఎం చంద్రబాబు నిర్విరామంగా సమీక్షలు జరిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై మంత్రి లోకేష్ కూడా నిరంతరాయంగా పర్యవేక్షించారు. దీనికి తోడు క్షేత్రస్థాయిలో సత్వర స్పందన సాయంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. తుఫాను తీరం దాటిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం తీవ్రతను పరిశీలించారు. పెనుగాలుల తీవ్రతకు పడిపోయిన చెట్లను విపత్తు స్పందన సిబ్బంది గంటల వ్యవధిలోనే తొలగించారు. ఒక్క రోజులోనే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగారు. ప్రత్యేక శిబిరాలకు తరలించిన వారి కుటుంబాలు తిరిగి వెళ్లే సమయంలో 3,000 రూపాయలు, 25 కిలోల బియ్యం అందించారు. మత్స్యకారులకు, చేనేతలకు అదనంగా 50 కేజీలు అందించారు. ఇక మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి సాయం అందించనున్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను ఎదుర్కోవడంలో అనుసరించిన విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మోంతా తుఫాను వల్ల రాష్ట్రంలో 5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. తుఫాను వల్ల వ్యవసాయ పంటలకు 829 కోట్లు, ఉద్యాన పంటలు 39 కోట్లు, పట్టు పరిశ్రమ 65 కోట్లు, ఆక్వా 1,270 కోట్లు, R&B రోడ్లు 2,078 కోట్లు, పురపాలక శాఖ 109 కోట్లు, జలవనరుల విభాగం 207 కోట్లు, పంచాయతీరాజ్ 8 కోట్లు, విద్యుత్ శాఖ 16 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 71 లక్షల నష్టం వాటిల్లగా రాష్ట్ర వ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని సీఎం తెలిపారు. తుఫాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని, అందుకే నష్టం తగ్గిందన్నారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణ ఆస్తి నష్టం తలెత్తకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రియల్ టైం అసెస్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్స్ తయారు చేశాడు. అవి మీరు చూస్తే మొత్తం కలిస్తే 5,265 కోట్ల 51,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. అటు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. తుఫానుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నామని, కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందని చెప్పారు. దీంతో ఈ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సాయం అందిస్తామని పవన్ భరోసా ఇచ్చారు. మరోవైపు ఇంతటి విపత్తులోనూ జగన్ అండ్ బ్యాచ్ బురద రాజకీయానికి తెరతీసింది. ఏపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించింది. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ ఎప్పట్లాగానే జగన్ అబద్ధపు లెక్కలు చెప్పారు. అయితే జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
తుఫాను సమయంలో కూటమి నేతలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంటే విమర్శలు చేయటం సరికాదని హెచ్చరించారు. కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికే అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మన్ నోరు మూసుకొని ఉండదు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కాగా ఏపీ ప్రభుత్వం త్వరలోనే నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపనుంది. మోంతా తుఫాను అనుభవంతో విపత్తులను ఎదుర్కొనేందుకు ఓ మాన్యువల్ తయారు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.